ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాల మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. అలాగే ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో మనకు 365 రోజుల సెషన్ లో 81 రోజు క్లాస్ అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనము ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామండి. అలాగే మెడిటేషన్ అందరూ కూడా ఒక 10 minutes మెడిటేషన్ చేసుకొని ఆ తర్వాత క్లాస్ ప్రారంభిద్దామండి. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చుందాము. ఆ తర్వాత క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఆ లోపల అందరూ జాయిన్ అయిపోతారండి. You have done everything right for your kids. But have you secured their health with the right insurance? Remember, the
నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. ఇప్పుడు నెమ్మదిగా 2 అరచేతులు చూద్దామండి, కళ్ళు తెరుస్తూ. ఇంతవరకు జరిగిన ధ్యానానికి, జ్ఞానాన్ని అందించిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రత్యేక కార్యక్రమం అండి. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఎవరైనా పాటలు పాడాలనుకున్నా, పద్యాలు చెప్పాలనుకున్నా, శ్లోకాలు చెప్పాలనుకున్నా, లేదా వేరే ఇంకేమన్నా వాళ్ళకి తెలిసిన విద్య ఏదైనా చూపించాలనుకున్నా చక్కగా అన్మ్యూట్ చేసుకొని ఒక్కొక్కరు హ్యాండ్ రైజ్ చేసి చెప్పచ్చండి. పాటలు ఎవరైనా పాడతారా? నాగజ్యోతి గారు పాట చెప్తారండి. పేరు రావట్లేదు, ఇందులో ఓపెన్ అవట్లేదు పేరు. హ్యాండ్ రైజ్ తెలియకి చెప్తా మేడం. ఎస్ మ్యామ్. మనకు ఎంతటి మంచి వాయిస్ బ్రేక్ అవుతుంది చూడండి మేడం, ఒకసారి దగ్గరగా పెట్టి. మనకు ఇంతటి మంచి ధ్యానాన్ని ప్రసాదించిన పత్రిజీ గారికి, అలాగే రామకృష్ణ వారికి ప్రణామాలు తెలియజేస్తున్నాం మాస్టర్స్. అదేవిధంగా మనకు ఇంతటి గారికి, జూమ్ సెక్షన్ అందిస్తున్న లలిత మేడం గారికి మన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాం మాస్టర్స్. అదేవిధంగా భూమాతకు, ప్రకృతి మాతకు, విశ్వానికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాం. ఉన్న మాస్టర్స్ అందరికీ ఆత్మ నమస్కారం. ఎవరిదో డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే. హరి ఓం. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, లోకమ్ము నేలగలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, లోకమ్ము నేలగలడు. కోరితే శోకంబు బాపగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, గంగ పైకెత్తగలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, గంగ పైకెత్తగలడు.
పాపులను తుంగలో తొక్కగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు. వరమిచ్చి గుండెలో పండగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు. వద్దంటే రెంటిని మూయగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు సగము పంచివ్వగలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు సగము పంచివ్వగలడు. తిక్కతో అసలు తుంచెయ్యగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోన కలవగలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోన కలవగలడు. దయతోటి తనలోని కలపగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు. తెరదించి మూట కట్టేయగలడు. తెరదించి మూట కట్టేయగలడు. తెరదించి మూట కట్టేయగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలో చపాతీ థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా ఆ శివదర్శనం చేయించారు మాకు. చాలా అద్భుతంగా ప్రారంభం చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అనురాధ గారు అన్మ్యూట్ చేసుకోండి. అనురాధ గారు త్వరగా అండి అన్మ్యూట్ చేసుకొని చెప్పాలి. అన్నమాచార్య కీర్తన పాడుతుంది నేను. దేవదేవం చెప్పండి మేడం. ఏంటంటారు? దేవదేవం భజే. మాట్లాడండి.
అనురాధ గారు మీరు అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడండి మేడం. ఆ పాట పాడుతున్నానండి, వినిపించట్లేదా? వాయిస్ వినిపిస్తుందా అండి? వాయిస్ వినిపిస్తుందా అండి? మాట్లాడండి వాయిస్ ఏం అంటున్నారు. రావట్లేదండి, ఏం వినపడట్లేదు నాకు. అన్మ్యూట్ చేశాను. వినిపిస్తుంది మేడం. ఇప్పుడండి వినిపిస్తుందా? అవును మేడం. నాకు వినపడట్లేదా? మేడం గారు 2 సార్లు మొదలు పెట్టారు. లేదు మేడం, అనురాధ గారు మేడం గారు 2 పాట సార్లు మొదలు పెట్టారు పాపం. ఆ, నాకే వినపడట్లేదు ఏంటి? లేదు మేడం, అనురాధ గారు వినిపించట్లేదు వాయిస్. అదే కదా. మా- మాకు వినిపిస్తుంది మేడం. ఇప్పుడండి దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుబాహు నీలాప్రకాయం రాజవరశేఖరం నీలాభ్రకాయం రాజారి కోదండ రాజదీక్షా గురుం రాజీవైరి రణపుంగవం నీలజీమూత సన్నిభ శరీరం ఘన విశాల వక్షం విమల జలజనాభం నీలజీమూత సన్నిభ శరీరం ఘన విశాల వక్షం విమల ఓకే అమ్మ, సుమ హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేసుకోండి. అది నెట్వర్క్ ఇష్యూ ఉంది, నెట్వర్క్. ఓకే మేడం, వచ్చింది. పాట పాడతాను మేడం నేను. చెప్పండి. లాలి అని పాడరమ్మా, ఈ బిడ్డ లక్ష్మి విలాసుడమ్మా, శ్యామలాకారుడమ్మా, ఈ బిడ్డ లీలావతారుడమ్మా. లాలి అని పాడరమ్మా, ఈ బిడ్డ లక్ష్మి విలాసుడమ్మా, శ్యామలాకారుడమ్మా, ఈ బిడ్డ లీలావతారుడమ్మా. కరమున కంకణంబు, ఈ బిడ్డ శిరమున శిఖపించము, కరమున కంకణంబు, ఈ బిడ్డ శిరమున పించమమ్మా. పురమున శ్రీవత్సము, ఈ బిడ్డ అరియనచు పాడరమ్మా, పురమున శ్రీవత్సము, ఈ బిడ్డ అరియనచు పాడరమ్మా. లాలి అని పాడరమ్మా, ఈ బిడ్డ లక్ష్మి విలాసుడమ్మా,
శ్యామలాకారుడమ్మా ఈ బిడ్డ లీలావతారుడమ్మా పాదమున చక్రమమ్మ ఈ బిడ్డ వేదాంత వేద్యుడమ్మా పాదమున చక్రమమ్మ ఈ బిడ్డ వేదాంత వేద్యుడమ్మా వేణునాదము తోడను ఈ బిడ్డ వేదమును పాడునమ్మా వేణునాదము తోడను ఈ బిడ్డ వేణునాదమును పాడును వేణునాదము తోడను ఈ బిడ్డ వేదమును పాడునమ్మా లాలి అని పాడురమ్మ ఈ బిడ్డ లక్ష్మి విలాసుడమ్మా శ్యామలాకారుడమ్మా ఈ బిడ్డ లీలావతారుడమ్మా ఈ బిడ్డ లీలావతారుడమ్మా ఈ బిడ్డ లీలావతారుడమ్మా. ఓకే మేడం, థ్యాంక్ యూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. చాలా చక్కగా పాడారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మేడం గారు సార్. 2 జోక్స్ చెప్తాను. ఎస్ సార్, ఎస్ సార్. ఒక అత్తగారు, కొత్త కోడలు. కొత్త కోడలు ఇప్పుడే కాపురానికి వచ్చింది. అత్తగారు ఏమంటే కోడలకి ఏ విధంగా వంట చేయాలో అన్ని నేర్పిస్తూ ఉందన్నమాట. ఆ ఇంట్లో అలవాట్లు కానీ జాగ్రత్తలు ఇవన్నీ చెప్తూ ఉంటుంది. ఆ చెప్పడంలో ఒకరోజు అమ్మాయి పకోడీలు వేసేటప్పుడు ఒక్కొక్క పకోడీని వేసి వేయించాలమ్మా, అప్పుడే మీ మామగారికి బాగా ఇష్టం ఉంటుంది అన్నారు. అట్లాగే బెండకాయలు ఒక్కొక్క బెండకాయని బాగా కడిగి అప్పుడు కట్ చేసి కూర చేసి చాలా రుచిగా వస్తుందమ్మా అని చెప్పింది. అట్లాగే కొత్తిమీర ఒక్కొక్క ఆకుని బాగా కోసి కడిగి అప్పుడు కూరలో వేయమ్మా, చాలా రుచి వస్తుందని. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా వంట చేసేటప్పుడు చెప్తూనే ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి 2 రోజులు 3 రోజులు అత్తగారి యొక్క రసని భరించింది. తర్వాత 4వ రోజు ఒక రోజు ఏంటంటే కూర చేస్తూ ఉంది. అప్పుడు అత్తగారి పక్కనే ఉంటారు కదా, ఉందన్నమాట. అత్తయ్య అత్తయ్య నేను తలస్నానం చేసి రావాలి అని చెప్పేసి బాత్రూంలోకి వెళ్తుంది అనమాట. అట్లాగే చూస్తున్నామని చెప్పేసి వెళ్ళిపోయింది. ఈ అత్తగారు కూర చేస్తూ ఉన్నారు. కూర చేసేసింది. కూర తర్వాత సాంబార్ చేసింది. తర్వాత కొద్దిగా పచ్చడి చేసింది, రసం పెట్టింది. ఇంత చేసినా కూడా ఆ అమ్మాయి బాత్రూమ్ నుంచి రాలేదు. ఏమైంది ఈ అమ్మాయి బాత్రూంలో ఏం చేస్తుందని చెప్పేసి సహనం నశించిపోయేసి బాత్రూమ్ దగ్గరికి పోయింది అన్నమాట. పోయేసి గట్టిగా తలుపు తట్టి, ఏ అమ్మాయి ఏం చేస్తున్నావు, బాత్రూంలో నిద్రపోతున్నావా ఏంది, స్నానం ఎంతసేపు చేస్తున్నావు అని. అప్పుడు ఆ అమ్మాయి ఏమంటే అమాయకంగా, ఏం లేదు అత్తయ్య, నేను తలస్నానం చేస్తున్నాను, ఒక్కొక్క వెంట్రుకని తీసి దానికి షాంపూ పెట్టి స్నానం చేస్తున్నాను, ఈ విధంగా చేస్తే మీ అబ్బాయికి చాలా ఇష్టం అంట అని చాలా అమాయకంగా చెప్పింది అనమాట. ఆ మాటతో కూడా అత్తకి షాక్, కోడలకి రాక్ అనమాట. ఇంకా ఎప్పుడు కూడా ఆ విధంగా చెప్పదు చెప్పారు అంతే కదా. ఇంకా అదనమాట. బాగుంది సార్. తర్వాత ఇంకొకటి భార్యాభర్తల సంభాషణ. భర్త ఆఫీస్కి పోబోతూ ఉంటాడు. అప్పుడు భార్య చెప్తుంది అనమాట, ఏమండి సాయంత్రం ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి రండి అని చెప్పింది. అప్పుడు భర్త అంటాడు, త్వరగా రావడానికి మీ నాన్న నాకేమి బీఆర్ఎస్ పార్టీ గుర్తు ఏమీ కొనివ్వలేదు, నేను కష్టపడి కొనుక్కున్న టీడీపీ పార్టీ గుర్తు మాత్రమే ఉంది. సావిత్రి అప్పుడు చెప్తుంది అనమాట, మీరు త్వరగా వస్తే బీజేపీ గుర్తు ఇచ్చి స్వాగతం చెప్తా, ఆలస్యం అయితే కాంగ్రెస్ గుర్తుతో బాగా, ఇంకా ఆలస్యం అయితే ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తుతో ఎదురొస్తా, గుర్తుంచుకోండి అనింది. అప్పుడు భర్త మనసులో అనుకుంటాడు, ఇంకా నయం ఈ అమ్మాయికి సిపిఐ గుర్తు సిపిఎం గుర్తు తెలియనట్టుంది అని చెప్పి అనుకుంటాడు. బాగున్నాయి గుర్తులు, భలే సిగ్నల్స్ కదా, బాగున్నాయి. ఇంకొకటి మేడం చిన్నది, ఎస్ సార్. అత్త అడగద్దు అనమాట కోడల్ని, రోజు పొద్దున్నే ఫోన్ వస్తుంది, ఎవరే కోడలా అంటది అనమాట. కోడలు చెప్పద్ది, మీరు అవయవ దానం ఇస్తానన్నారట, పోయిందా అని ప్రతిరోజు ఫోన్ చేస్తున్నారు అత్తయ్య అంటారు. సరిపోయి.
అవయవ దానం చేస్తానని చెప్పారంట మీరు హాస్పిటల్ వాళ్ళకి. అదే అందువల్ల వాళ్ళు ప్రతిరోజు ఫోన్ చేస్తున్నారు అత్తయ్య మీ అంటారు అత్త అనమాట. ఉందా పోయిందా అని. అది బాగుంది. ఇంకొకటి మేడం, రాత్రి భార్యతో గొడవ పడి అన్నం తినడం మానేశాడు ఒక ప్రబుద్ధుడు. తర్వాత ఏమైంది, పొద్దున్నే పులిహోర చేసింది, తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఉమ్. అది రాత్రి తినకుండా పోయేసరికి పొద్దున్నే పులిహోర అయింది. పులిహోర అయితే అది బాగున్నాయి సార్, చాలా మంచి జోక్స్ చెప్పారు. గుర్తులైతే భలే బాగున్నాయి. మేడం. ఎస్ ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సూపర్ గా ఉన్నాయి జోక్స్. ఎస్, ఇంకా ఇంకా ఎవరైనా చెప్తారామా? కాంటాక్ట్ చేయండి. ఇంకా పాటలు, పద్యాలు, శ్లోకాలు ఏవైనా సరే. శ్రీలక్ష్మి గారు ఏమైనా చెప్తారా? ఊర్మిళాదేవి నిద్ర చెప్తాను మేడం. ఓకే, అంటే దాంట్లోకి వెళ్ళిపోయారా ఏంటి? ఆ ఆ స్థితిలోకి వెళ్ళిపోయినట్టున్నారు మీరు. ఆ బాగుంది మేడం. అదే చెప్పండి. ఆ స్థితిలో ఓకే మేడం. శ్రీరామ భూపాలుడు పట్టాభిషిక్తుడై కొలువుండగా, భరత శత్రుఘ్నులప్పుడు వరుస సేవలు చేయగా, మారుతాత్మజులప్పుడు రాఘవుల చేరి పాదములొత్తగా, సుగ్రీవుడా కొలువులో కూర్మితో నమ్రుడై కొలువుండగా, తుంబురులు నారదులును ఏ తెంచి నిలచిగానము సేయగా, రంభాదుల సభలలో ఎంతో శుభరమ్యముగా నాట్యమాడా, సనకాది మౌనీంద్రులు కొలువులో శాస్త్రములు తర్కింపగా, సకల దేవతలు గొలువా ఉదయాన పుష్పవర్షము కురిసెను, సభయంత కలయ చూచి ఏ తెంచె సంతోషమున జానకి, పతి ముఖము చూచి నిలిచి వినయమున పట్టి అంజలి గ్రక్కునా, దేవదేవేంద్ర వినుమా విన్నపము తెలిపెదను చిత్తగింపు, ముందు మన మడవులకును పోగాను ముద్దు మరిది వెంటను, పయనమై రాగజూచి తన చెలియ పయనమాయను ఊర్మిళ, వద్దు నీ ఉండు మనచు సౌమిత్రి మనల సేవించవచ్చే, నాడు మొదలు శయ్యపై కనుమూసి నాతి పవళించియుండే, ఇకనైన యానెతిచ్చి తమ్ముని ఇందుముఖ కంపుడి, ప్రాణసకి ఈలాగున కూర్మితో పలుకంగా విని రాముడు, తలపోసి చూడనంతే తన మదికి తగు విచారము పుట్టెను, రమ్మి లక్ష్మణ గ్రక్కున ఉచితమా రమణ నడబాసియుంటా, తడవాయ ఇకనైనను ప్రియురాలి దగ్గరకు నీవు పొమ్ము, అన్న రాముని మాటకు లక్ష్మణుడు చనుదెంచ గృహమునకును, ప్రాణనాయకి పాన్పున కూర్చుండి భాషించి విరహమ్మున, అయ్య మీర తన్ను తామరచి ఉన్నా ఆ కొమ్మ తమకమున వనకదొడగే, అయ్య మీరెవ్వరయ్యా మీరింత యాగడములకొస్తిరి, ఎవ్వరిని లేని వేళ మీరిప్పుడు ఏకాంతములకొస్తిరా, మా తండ్రి జనకరాజు వింటే మేము ఆజ్ఞ చేయక మానునా, మా యొక్క బావ విన్నా మీకిప్పుడు ప్రాణముల హాని వచ్చు, మా అక్క మరిది విన్నా మిమ్ముప్పుడు బ్రతకనివ్వరు జగతిలో, హెచ్చైన వంశానికి
అపకీర్తి వచ్చి నేనేమి సేతు, కీర్తి గల ఇంట పుట్టి అపకీర్తి వచ్చి నేనేమి చేతు, ఒకడాలి గోరి ఇంద్రునికి వడలెల్ల హీనమాయే, పరసతిని గోరి కాదా రావణుడు మూలముతో హతమాయెను, ఇట్టి ద్రోహములు మీరు ఎరుగుండి ఇంత ద్రోహమునకొస్తురా, ఆడతోడున పుట్టరా మా వంటి తల్లి లేదా మీకును, అనుచు ఊర్మిళ పలుకగా లక్ష్మణుడు వినవగచి ఇట్ల నేను, జనకు నల్లునిగానటే భూమిలో జనకులనగానెవ్వరు, సీత మరిదిగానటే చేడెరో దయించి మేలుకొనవే, నిన్ను బాసినది మొదలు ప్రాణసఖి నిద్రహారములెరుగనే, నీవు లేకాయున్నను ఓ సఖి ప్రాణములు నిలుపలేనే, అనుచు కన్నుల జనములు కారంగ లక్ష్మణుడు తా పలికెను, కత్తివర తీసియప్పుడు లక్ష్మణుడు తా వేసుకొందుననెను, అనుచువాదము సేయగా ఊర్మిళ దద్దిల్లి పడి లేచెను, ప్రాణేశుడగుట తెలిసి కోమలికి ప్రాణములు తేజరిల్లే. ఇదే ఊర్మిళ విరహము నిద్ర. మా పాపకు ఎంత నిద్ర అవకాశం వచ్చేసింది. కల్పించినందుకు మహావతార ఫౌండేషన్ కు, లలితా మేడం కి, సుమా మేడం కి, అందరికి ఇది విన్నా అందరికీ కూడా నా ధన్యవాదాలు. మా పాప చెప్తుంది నాకు నిద్ర వస్తుందమ్మా అని. ఎంత బాగా పాడుతుంది, నేను ఎలా పడుకునేయచ్చు అంటున్నారు. చాలా చక్కగా చెప్పారమ్మా, చాలా అర్థవంతంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, అనురాధ గారు హ్యాండ్ రైజ్ చేశారు, మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి. గరుడ గమన రారా నను నీ కరుణ నేలుకోరా, గరుడ గమన రారా నన్ను నీ కరుణ నేలుకోరా, పరమ పురుష ఏ వెరపులేకని మరుగుజొచ్చి తిని అరమర సేయకు, గరుడ గమన రారా నన్ను నీ కరుణ నేలుకోరా, పిలువగానే రమ్మి అభయము తలువగానే ఇమ్మి, పిలువగానే రమ్మి అభయము తలువగానే ఇమ్మి, కలిమి బలిమి నాకిలలో నీవని పలవరించి తిని నలువను కన్నయ్యా, గరుడ గమన రారా నన్ను నీ కరుణ నేలుకోరా, పాలకడలి శయనా దశరథ బాల జల జనయనా, పాలకడలి శయనా దశరథ బాల జల జనయనా, పాల ముంచినను నీళ్ళ ముంచినను నీ పాలబడి తిని కజాలము సేయక, గరుడ గమన రారా నన్ను నీ కరుణ నేలుకోరా, ఏలరావు స్వామి నన్నిప్పుడు ఏలుకోవదేమి, ఏలరావు స్వామి నన్నిప్పుడు ఏలుకోవదేమి, ఏలువాడవని చాలా నమ్మితిని ఏలరావు కరుణాల వాలహరి, ఏలువాడువని చాలా నమ్మితిని ఏలరావు కరుణాల వాలహరి, గరుడ గమన రారా నన్ను నీ కరుణ నేలుకోరా, ఇంత పంతమేలా భద్రగిరీశవర కృపాలా, ఇంత పంతమేలా భద్రగిరీశవర కృపాలా, చింతలనచి శ్రీరామదాసుని అంతరంగపతి వైరక్షింపుమిపుడు, చింతలనచి శ్రీరామదాసుని అంతరంగపతి వైరక్షింపుమిపుడు, గరుడ గమన రారా నన్ను నీ కరుణ నేలుకోరా,
పరమ పురుషయే వెరపులేకని మరుగుజొచ్చి తిని అరమరసేయక గరుడ గమనరారా నన్ను నీ కరుణ నేలుకోరా నన్ను నీ కరుణ నేలుకోరా. థ్యాంక్ యూ అండి. వాయిస్ రాట్లా. చాలా చక్కగా పాడారు మేడం గారు. మేడం మ్యూట్ లో ఉన్నారు మేడం. సరే అండి. ఇంకా ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా, ఇంకా ఎవరైనా చెప్పే వాళ్ళు ఉన్నా చక్కగా చెప్పండి. లేదంటే ఇంకా రాఘవయ్య సార్కి ఇచ్చేస్తాను. కొంచెం టైం పడుతుంది సార్ సెషను. కాబట్టి పిల్లలు ఎవరైనా ఉన్నా ముందుకు వచ్చేయండి. పద్యాలు, శ్లోకాలు ఇంకా ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. అందరూ ప్రతిరోజు వస్తూ ఉంటారు కదండి. చక్కగా మీరు కూడా అందరూ పార్టిసిపేట్ చేయడానికి ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు కూడా. ఇంకా పాత కొత్త అనేది ఏం లేదు కదా, అంతా మనమే. ఎన్నో రోజుల నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ చెప్పడానికైతే ముందుకు రావట్లేదు. అందరి కోసము ఈ సెషన్ పెట్టిండేది. ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలండి ఇక్కడ. రాఘవయ్య గారు చెప్పేయండి, మొదలు పెట్టండి. నమస్తే మేడం. పొడుపు కథలు. ఎస్. ఎర్రని బండి ఎగిరే బండి మద్దూరి సంతలో మాయమై బండి ఏమిటది? ఎర్రని బండి ఎగిరే బండి మద్దూరి సంతలో మాయమైన బండి ఏమిటి? సూర్యుడు. కరెక్ట్ సార్. అందచందాల వాడికి రోజుకో ఆకారం, చివరికి నిరాకారం లేదా నిండు సున్నా ఏమిటది? చంద్రుడు. కరెక్ట్ మేడం. కరెక్ట్ సార్. చేతికి అందదు, కంటికి దొరకదు, ముక్కుకు అందును ఏమిటది? చేతికి అందదు, కంటికి దొరకదు, ముక్కుకు అందును ఏమిటది? వాసన. కరెక్ట్ మేడం. చేత్తో పారేసి నోటితో ఏరుకుంటారు ఏమిటది? పలుకులు, అక్షరాలు 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 అక్షరాలండి. కరెక్ట్ మేడం. కరెక్ట్. చెట్టుకు పుట్టిన కాయ కొరికితే భలే రుచి ఏమి కాయ? మజ్జిగ. కరెక్ట్ మేడం. చిటపట చినుకులు, చిటారు చినుకులు ఎంత కురిసినా వరదలు రావు ఏమిటవి? కనురెప్పలు. కాదు మేడం. కన్నీరు కన్నీరు. కన్నీరు. కరెక్ట్ మేడం. 5 వేళ్ల అప్పడం గోడ మీద కూర్చుంది ఏమిటది? పిడక. పిడక. కరెక్ట్ మేడం. మిగతా వాళ్ళు కూడా అన్మ్యూట్ చేసుకోండి, అందరు కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అవును. పొడుపు కథలు కాబట్టి అందరు చేసుకుంటే బాగుంటుంది. గుంటలో జన్మించి గుడిసెలో జీవించి సంతలో నిలబడి పంక్తిలో వాలింది ఏమిటది? ఏంటి? గుంటలో జన్మించి గుడిసెలో జీవించి సంతలో నిలబడి పంక్తిలో వాలింది ఏమిటది? విస్తరాక. కాదు. విస్తరాక. కాదు మేడం. గుంతలో పుట్టి. గుంటలో జన్మించి గుడిసెలో జీవించి సంతలో నిలబడి పంక్తిలో వాలింది. చెప్పండి. దోమ. కాదు. కాదు మేడం. క్లూ ఇవ్వండి. క్లూ వచ్చేసి దాన్ని నిత్యం మనము కూర్చోవడానికి ఉపయోగిస్తాం. చాపనా? చాప. కరెక్ట్. దర్భా. చాప. కరెక్ట్. గూటిలో గువ్వ ఎంత గుంజినా రాదు, అటు ఇటు కదలును ఏంటది? నాలుక. నాలుక. కరెక్ట్ మేడం. కోట లేని రాజు కిరీటం ఉంది ఏమిటది? కోట లేని రాజు కిరీటం ఉంది ఏమిటది? నన్ను ఇప్పుడు చెప్పారు. టోపీనా? కాదు మేడం. కోట లేని రాజు ఉంది. కాయ కాదు ఇది. వంకాయ అన్నారు సార్. వంకాయ కాదండి. వంకాయ పండు. క్లూ వచ్చేసి ఒక పక్షి పేరు. నెమలి సార్. కాదు సార్. నెమలి.
అలాంటి కూడా అండి. కోడి కరెక్ట్ అండి. ఉంటుంది. ఇచ్చేవాడు అతనే, పుచ్చుకునేవాడు అతనే, ఏమిటది? చేతులు. ఇచ్చేవాడు చేతులు కరెక్ట్ మేడం. ఆకులేని చెట్టు గలగల మంది, ఏంటది? ఆకులేని చెట్టు గలగల. అక్కడికి వెళ్తే ఆ ప్రాంతానికి వెళ్తే అంతా సందడిగా ఉంటుంది. క్లూ వచ్చేసి ఆకులేని చెట్టు గలగల మంది. గుడి గంటనా? కాదు మేడం. జాతర. అలాంటిదే మేడం, దగ్గరకు వచ్చారు. ధ్వజస్తంభం సార్. కాదు సార్, రాంగ్ ఆన్సర్ మీది. మేడం దగ్గరకు వచ్చారు. జాతర అంటే జాతర కదా, పరస జాతర. ఇంకా అదే అట్లాంటిది. ప్రతి వారం జరుపుకుంటా ఉంటారు. కరెక్ట్ మేడం. అగ్గి మీద గుగ్గిలము అటు ఇటు తప్పితే అరక్షణం, ఏంటది? అగ్గి మీద గుగ్గిలం అటు ఇటు తప్పితే అరక్షణం. నిప్పు. కాదు సార్. అరక్షణం. కొంచెం తింటుంటే కొంచెం సౌండ్ కూడా వస్తుంది. ఇది ఒక ఆహార పదార్థం. అప్పడం కరెక్ట్ మేడం. మిరపకాయ ఏంటి? కాదే, అప్పడం. కడుపు నిండుగానే లేచి నిలబడుతుంది, ఏమిటది? కడుపు నిండగానే లేచి నిలబడుతుంది, ఏమిటది? కడుపు నిండగానే లేచి నిలబడు. బెలూనా అండి? కాదు మేడం. కడుపు నిండగానే లేచి నిలబడుతుంది. క్లూ ఇవ్వండి సార్. క్లూ వచ్చేసి అది మనం ఇంట్లోనే చూస్తూ ఉంటాం ఎక్కువగా, లేదంటే పొలాల్లో చూస్తూ ఉంటాం పంట పండిన తర్వాత. ధాన్యమా? ధాన్యం దగ్గరగా వచ్చారు కానీ ధాన్యమా? అది కరెక్ట్ ఆన్సర్ కాదు. దగ్గరకు వచ్చారు. వరి కంకులు సార్. కాదు సార్. వాటిని వేటిలో నిల్వ చేస్తారు? కుక్కరా సార్? కాదు మేడం, రాంగ్ ఆన్సర్. ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేస్తారు? క్లూ. గాదెలు. గాజులు కాదు మేడం. పురి. బస్తా కరెక్ట్ ఆన్సర్. గోదాం నిండుగా పుస్తకాలే లేచి నిలబడుతుంది. ఒంటిపై చెయ్యి వేస్తే కరవందే మానదు, ఏమిటది? ఒంటి మీద చెయ్యేస్తే కరవందే మానదు, ఏమిటది? సార్ వేడిగా ఉన్న పెనం. ఓకే, కానీ కరెక్ట్ ఆన్సర్ రావాలి. అది కూడా ఒక ఆన్సరే. నిప్పా? నిప్పు కరెక్ట్. గచ్చకాయ ఎప్పుడో రేర్ మేడం. నిప్పు కరెక్ట్. గచ్చకాయలు ఎప్పుడో ఇప్పుడు జనరేషన్ తెలియని కూడా తెలియదు. ఆకారం పుష్టి నైవేద్యం నష్టి, ఏమిటది? ఆకార పుష్టి నైవేద్య నష్టి. ఇది ఎక్కువ మా అమ్మ అనేది మా అమ్మ అలాగే తిప్పేది కదా. గట్టిగా తిని పనిచేసి ఆకారం పుష్టి నైవేద్యం నష్టి అంటారు. ఆన్సర్ అది కాదు మేడం, జనరల్ గా అంటా ఉంటారు, కానీ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. సార్ రోలు కాదు, రోలా అండి? రోల్ కాదండి, ఇది ఒక కాయ. కాదు మేడం. ఇంకా పెద్ద పండు పేరు చెప్పండి. చిన్న పండు. పనస కాదు మేడం. కాదురా, తింటారు దిష్టి గుమ్మడికాయని, మనం తిన్నాం గాని. సరే, ఇంకా క్లూ వచ్చేసి ఇది ఇప్పుడు ఈ సీజన్ లో దొరికే కాయ. మామిడి పండు. కాదండి. జీడి గింజ. కాదండి. ఆన్సర్ వచ్చేసి చెప్పేస్తున్నాను, ఎవరు చెప్పలేకపోయారు మాస్టర్స్. పుచ్చకాయ. అన్నేసి చూడు చూడు అన్నది ఎవరు? ఉప్పు కరెక్ట్ సార్. కరెక్ట్.
అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నది ఎవరు అంటే ఉప్పు కరెక్ట్ ఆన్సర్. ఉప్పు కారం. అంటే అన్నిటిని వేసిన తర్వాత నన్ను కూడా వేసి చూడమంటది కదా ఉప్పు. ఒక నోట్లో 2 నాలుకలు ఏమిటది కత్తిర. మేడం? కత్తి సార్. కాదు మేడం, ఇది ఇన్స్ట్రుమెంట్ అయితే కాదు, ఒక జీవి పేరు. పాము ఏంటి? పాము కొంటది కదా సార్, పామే. పాముకు 2 నాలుకలు. కరెక్టే, పాముకే 2 నాలుకలు. కాయలు కాని కాయలు ఏమి కాయలు? టెంకాయ. కాదు మేడం, కాయలు కాని పాలకాయ. కాయ కదా పాలకాయ. తలకాయ. కాదు. కర్జికాయ. కాదండి, కజ్జికాయ కూడా ఒక ఆన్సరే కానీ ఇంకా కరెక్ట్. కాయ గాని మార్నింగ్ అయిపోయింది కజ్జికాయ. కరకాయ. తెల్లకాయ, కర్జికాయ. ఇది వచ్చేసి క్లోజ్ పెట్టి పనిష్మెంట్ కి ఇస్తాం. క్లోజ్ చేసి పనిష్మెంట్ కి ఇస్తాం ఈ కాయని. మొట్టికాయ. మొట్టికాయ. మొట్టికాయ మేడం. మొట్టికాయ. కళ్ళు లేవు గాని కరుస్తుంది ఏమిటది? దువ్వెన. కళ్ళు లేవు గాని కరుస్తుంది. దువ్వెన. దువ్వెన కాదు మేడం. చెప్పులు. దువ్వెన. చెప్పులు కరెక్ట్ సార్. చెప్పులు కరెక్ట్. నీటిలో ఉండే ఎగసిపడతాను, నేల మీదకు కూలగానే పడిపోతాను ఏమిటది? కరెక్టమా? కరెక్ట్ మేడం. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు పనసపండు. పనసపండు. కరెక్ట్ మేడం. పచ్చని ఆకు, తెల్లని అన్నము, నల్లని కూర ఏమిటది? పచ్చని ఆకు, తెల్లని అన్నం, నల్లని కూర ఏమిటది? ఆకు ఒక్క సున్నం. సీతాఫలం. సీతాఫలం కరెక్ట్ అండి. పట్టి బోనులో పెట్టి మనిషి ఇంత చిన్న జీవికి భయపడి తెరల చాటం దాక్కుంటాడు ఏమిటది? దోమ. దోమ కరెక్ట్ అండి. గుండ్రనే కుప్పెలో మంటలేని వెలుగు, పగలంతా నిద్ర, రాత్రి అంతా జాగరణ ఏంటది? దీపం. గుండ్రని దగ్గరకు వచ్చారు. చందమామ. గుండ్రని కుప్పెలో మంటలేని వెలుగు, పగలంతా నిద్రపోతుంది, రాత్రి జాగరణ చేస్తుంది ఏమిటది? స్ట్రీట్ లైట్. కరెక్ట్ అండి. ఎలక్ట్రిక్ బల్బ్ కరెక్ట్. మూడు దుప్పట్లో కప్పుకొని మొద్దు నిద్రపోతుంది, దుప్పట్లో తీయగానే ఏడవటం తప్పదు మరి ఏమిటది? ఉల్లిపాయ. ఉల్లిపాయ కరెక్ట్ మేడం. తలపై పచ్చని కుచ్చుల టోపీ, కనిపించిన ఎర్రనే దొరసాని, నాజుకుగా తయారై ఇంటింటా వంటింటికి నడుస్తుంది ఏమిటది? చీపురి. ఏంటి మేడం? చీపురి. కాదండి, అర్థం కాలేదు అసలు ఆ పదం. కూరగాయ పేరు. వచ్చేసి కూరగాయ పేరు ఇది. తలపైన పచ్చని కుచ్చుల టోపీ, కనిపించని ఎర్రని దొరసాని, నాజుగ్గా తయారై ఇంటింటా వంటింటికి నడుస్తుంది ఏమిటది? టమాటా. అండి మిరపకాయ. వంకాయ. వంకాయ. కాదు మేడం. వంకాయ కలర్. అన్ని కూరగాయల పేర్లు చెప్పండి, ఏదో ఒకటి అవుతుంది. ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డ. కాదు మేడం. ఎర్రని టోపీ అంటే ఆన్సర్ వచ్చేసి క్యారెట్. సార్ క్యారెట్ కి ఎర్రటి టోపీ అన్నారు కదా సార్. ఎర్రటి టోపీ అనలేదు సార్. తలపైన పచ్చని కుచ్చులు అంటే దానికి ఆకులు వస్తాయి కదా, ఓకే. ఎర్రగా ఉంటుందని చెప్పాను. కూర్చుని మనకి అలాంటి క్యారెట్ అమ్మరు, అందుకు తెలియదు. కొండలు దాటి పట్టణాలు దాటి అడవులో నడిచి మునుముందుకే సాగుతుంది, వెనుదిరిగితే పని లేదు, గుమ్మం చేరేదాకా ఏమిటది? దారి. కాదండి. కొండలు దాటి పట్టణాలు దాటి అడవుల్లో నడిచి మునుముందుకే సాగుతూ వెనుదిరిగే పనే లేదు, గుమ్మం చేరేదాకా ఏమిటది? నది. కరెక్ట్ ఆన్సర్ నది. రెక్కలున్నాయి పక్షి కాదు, చుక్కానే ఉంది పడవ కాదు, కళ్ళు లేవు చకచక కదిలిపోతుంది. కాళ్ళు లేవు చకచక
కదిలిపోతుంది. విమానమా? ఫ్యాన్. రెక్కలున్నాయి పక్షి కాదు, చుక్కానే ఉంది పడవ కాదు, కాళ్ళు లేవు చకచక కదిలిపోతుంది. ఏమిటది? ఫ్యాన్ 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 కాదండి. గాలిపటం. గాలిపటం. కాదండి. కాదండి. విమానం. విమానం. ఇది గాలిలో ఏది పనిచేయదు, ఇది గాలిలో పోదండి. వచ్చేసి ఇది చైర్. కుర్చీ కాదు. ఇంకా మంచం. మంచం కాదండి. ఉంది సార్ ఒకటి. క్లూ, ఇది వాటర్ లో ఉంటది. పడవ. కాదండి. గోడ కాదన్నారు. ఆన్సర్ వచ్చేసి చేప. చేపకి కన్ను ఉంటది కదా, పైన కూడా ఉంటుంది చేపలకి. దాని కాళ్ళు ఉండవు కదా, ఈతుంది కదా. వంకర లేని ఒకే పళ్ళు వరుస, కొరికానంటే కసకస, నున్నగా పరపర ముక్కలు చెక్కలు చేస్తా, నేనెవరిని? రంపం కరెక్ట్ సార్. హాస్యం అండి, జోకులు చిన్న చిన్నవి. తయారు ఉంటుంది భర్తతో, ఈ కుక్క పిల్ల ఎక్కడది, నేను పుట్టింటికి వెళ్ళేటప్పుడు లేదు కదా. భర్త అంటున్నాడు కనకయ్య, నేనే తెచ్చా, నువ్వు ఊరు వెళ్ళినప్పటి నుంచి ఇల్లంతా సందడి లేకపోతే. కుక్కలాగా అరుస్తుంది. చూడండి, కుక్క పిల్ల తెచ్చుకుంటా. బంగారం స్నానానికి వేడినీళ్ళు కాచావా, తాయారు భార్య చెబుతుంది, లేదండి సన్నీళ్ళ మరిగించాను. ఇది ఇంకా బాగుంది. టీచర్ ఎందుకు కాచడము అవసరం లేదు. సన్నీళ్ళు కాస్తానే వేడి నీళ్ళు. వేడి నీళ్ళు అయ్యాయి. ఇంకో జోక్ అండి, టీచర్ అంటుంది, అతిశయోక్తికి ఒక మంచి ఉదాహరణ చెప్పు చంటి. చంటి చెప్తున్నారు, మీరు పాఠం అద్భుతంగా చెప్పారు టీచర్. టీచర్ పోగొడుతున్నాడు. ఇంకోటండి, డాక్టర్ గారు, మీ వారు బాగా విశ్రాంతి తీసుకోవాలమ్మా, అందుకని నిద్ర మాత్రలు రాస్తున్నాను అడుగుతుంది ఆ ఈ భార్య అడుగుతుంది అనమాట. ఎప్పుడెప్పుడు వేసుకోమంటారు డాక్టర్? డాక్టర్ చెబుతున్నాడు, ఆ మాత్రలో ఆయనే కాదమ్మా మీకే. సరిపోయి ఈమె నిద్రపోతే వాడు ప్రశాంతంగా నిద్రపోతాడు. సత్యాలు ఆనిముత్యాలు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. జీవన మాధుర్యము అనుభూతి కావాలంటే గతాన్ని మరవాలి. చేసిన మేలు మరిచిపో, పొందిన మేలు గుర్తుంచుకో. శ్రేష్ఠ కర్మల జ్ఞానమే భాగ్యరేఖలు గీసే కలము. చిత్త నిర్జీవులను కాగులుస్తుంది, చింత సజీవులను దహిస్తుంది. జీవితము కరిగిపోయే మంచు, ఉన్నంతలో నలుగురికి పంచు. తినడం కోసం జీవించు, జీవించడం కోసం తిను. మనుగుల కొద్దీ మాటల కన్నా చిన్న మెత్తు ఆచరణ మిన్న. కష్టాలు ఒంటరిగా రావు, అవి అవకాశాలను వెంట తీసుకువస్తాయి. ఆచరణ లేని ప్రచారం పంట పండని భూమి వంటిది. సామెతలండి, వాటికి అర్థాలు. అండ ఉంటే కొండలు దాటవచ్చు అంటే దీని భావం వచ్చేసి సహాయ సహకారాలు ఉంటే ఎంతటి ఘనకార్యమైనా సాధించవచ్చు. రెండోది, గోరంతలు కొండంతలు చేయడం. దీని అర్థం ఏంటంటే చిన్న విషయాన్ని అధికం చేసి చెప్పడం. మూడోది, చెవిటివాణి ముందు శంఖం ఊదినట్లు. దీని భావం వచ్చేసి ప్రయోజనం లేని శ్రమ. నాలుగోది, అగ్నికి వాయు తోడైనట్లు. ఒక బలవంతుడికి మరొక బలవంతం తోడైతే ఇంకా బలవంతం అవటం. అమ్మలు తాగే వాడికి మీసాలు ఎత్తేవాడు ఒకడు. దీని అర్థం చేస్తున్న చిన్న పనికి అధిక సహాయాన్ని కోరటం. ఆరోది, అడవి పంది నేను మేస్తే ఊరు పంది చెవులు కోసినట్లు. దీని భావం వచ్చేసి తప్పు చేసిన వారిని శిక్షించలేక నిరపరాధిని శిక్షించటం. తెలుగు సూక్తులు. సత్యవాక్కు, దాన గుణములు, గొప్పతనము పై సూక్తులు నినాదాలు అన్నమాట. ఆడి తప్పకు, ఇచ్చి దెప్పకు, పలికి బొంకకు, ఇచ్చి పుచ్చుకోకు, సత్యమే సర్వమత సారం. సత్యమున్న చోటనే ధర్మము, ధర్మమున్న చోటనే జయము తథ్యము.
సత్యంబు గల చోట సమకూరు శుభములు. సత్యాన్ని మించిన ధర్మము, తల్లిని మించిన దైవం లేదు. సో చిన్నదండి, అసలు కీచురాళ్ళు ఎందుకు అరుస్తాయనే దాని గురించి ఒక కారణం వివరిస్తున్నాను. మనం చీకటిగా ఉన్న ప్రదేశంలో కానీ నిర్జీవంగా ఉన్న ప్రదేశంలో వెళ్ళినప్పుడు కీచురాళ్ళ శబ్దం మన చెవులకు సోకుతుంది. సినిమాల్లో కూడా ఈ శబ్దాలను మనం వింటూనే ఉంటాము. ఇంతకీ ఇవి ఎందుకు అలా అరుస్తున్నాయి? కీచురాళ్ళు అనేవి గొల్లబాము జాతికి చెందిన ఒక రకమైన కీటకాలు. వీటిలో కేవలము మగవి మాత్రమే సాధారణంగా అరుస్తాయి. అరవడం అంటే మనలా నోటితో కాకుండా ఒక రెక్క అంచులో మరొక రెక్క పైన మడతల్ని అతి వేగంగా రుద్దటం ద్వారా అవి అలాంటి శబ్దాలను సృష్టిస్తాయి. కీచురాలు సృష్టించే ధ్వనులకు అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఆడ కీచురాలను ఒక మగ కీచురాయి ఇంటర్నెట్ పిలిచేటప్పుడు, అయిపోయిందేమో. మగ కీచురాళ్ళు పరస్పరము మాట్లాడుకునేటప్పుడు, ఇంకా ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు అవి అరుస్తూ ఉంటాయి. ఎంతో ఇష్టమైన ఆడుతున్న ఆట క్రికెట్ ఒకప్పుడు కూతతో కూడుకొని ఉండేది. అందుకని ఆ ఆటకు ఈ కీటకం పేరు మీదుగా క్రికెట్ అనే పేరు వచ్చింది. క్రికెట్ రావడానికి ముఖ్య కారణం ఈ కీచురాయి. థ్యాంక్ యూ మేడం. ఈ సదావకాశం ఇచ్చినటువంటి రంగనాథ్ సార్ గారి సరస్వతి ఆత్మ ప్రణామం. బాగున్నాయి పొడుపు కథలు, జోక్స్, అలాగే నీతి వాక్యాలు, కీచురాలు చేసే శబ్దాలు, వాటి నుంచి క్రికెట్ అనే పదం రావడం, చాలా కొత్త విషయాలన్నీ తెలుసుకున్నాము. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. ఇంకా మాస్టర్స్ వెంకటేశ్వర్లు గారు మేడం, మాట్లాడండి నేను సార్. పద్యం చెప్తాను మేడం. చెప్పండి సార్. గజేంద్ర మోక్షం నుంచి చెప్తున్నాను మేడం పద్యము. ఎస్ సార్, ఎస్ సార్. అందరికి తెలిసిందే కానీ చెప్తున్నాను. Yes. యవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యవ్వని ఎందొడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని నాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్. ఈ పద్యం అందరికీ తెలిసిందే మేడం. బట్ దీంట్లో ఒకటి విశేషం ఏంటంటే మేడం, ఇది మన శ్వాస కూడా అన్వయించుకోవచ్చు మేడం. యవ్వనిచే జనించ మనం ఎట్లా పుట్టినట్లు ఎట్లా చెప్తాం మేడం? మన శ్వాస తీసుకొని ఏడిసి మన శ్వాస తీసుకొని అప్పుడు జన్మించినప్పుడే మనం జన్మించినట్టు చెప్తాం. కాబట్టి ఇదంతా కూడా శ్వాసతో అనుసంధానమైంది మేడం. ఈ పద్యం కూడా మనం పోతన మత్తుల వారు ఒక ఏ మతానికైనా ఏ మతం వారైనా ప్రార్థన చేసుకునే విధంగా ఈ పద్యాన్ని చెప్పారు. చాలా బాగుంది మేడం ఈ పద్యం. అందువల్ల మీకు చెప్పాల్సి వచ్చినాడు. చాలా బాగా చెప్పింది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఉన్నారా? దానికండి అందరికీ నమస్కారము. నేను చిన్నగా తమాషగా ఉండే పాట ఒకటి పాడతానండి. ఎస్ చెప్పండి. ఇడ్లీ ఒక ప్లేటులో, దోశ ఒక ప్లేటులో, నీళ్ళ తెచ్చుచుండు వేరు చిన్న ప్లేటులో. ఇడ్లీ ఒక ప్లేటులో, దోశ ఒక ప్లేటులో, నీళ్ళ తెచ్చుచుండు వేరు చిన్న ప్లేటులో. అట్టు కొరకు నోటిలోన నీళ్లు ఊరసాగెను, బుజ్జివాడు బజ్జి కొరకు గంతులేయసాగెను. అట్టు కొరకు నోటిలోన నీళ్లు ఊరసాగెను, బుజ్జివాడు బజ్జి కొరకు గంతులేయసాగెను. సర్వరు వచ్చెనా టిఫను తెచ్చెనా, సర్వరు వచ్చెనా టిఫను తెచ్చెనా, ఇంతసేపు కూర్చున్నా టిఫను తెచ్చి ఇవ్వడే, టిఫను తెచ్చి ఇవ్వడే. ఇడ్లీ ఒక ప్లేటులో, దోశ ఒక ప్లేటులో, నీళ్ళ చట్నీ తెచ్చుచుండు వేరు చిన్న ప్లేటులో. టిఫను పూర్తి కాకముందే ప్లేటు తీసుకెళ్ళనే,
గాజు ప్లేటులోని బిల్లు తెచ్చి ముందు ఉంచెనే, టిఫిన్ పూర్తి కాక ముందే ప్లేటు తీసుకెళ్ళనే, గాజు ప్లేటులోని బిల్లు తెచ్చి ముందు ఉంచెనే, డబ్బేమో పోయనే కడుపేమో నిండదే, డబ్బేమో పోయనే కడుపేమో నిండదే, ఇంత ధరలు పెంచినారు ఏమి చేతు దైవమా, ఏమి చేతు దైవమా, ఇడ్లీ ఒక ప్లేటులో దోశ ఒక ప్లేటులో, నీళ్ళ చట్నీ తెచ్చుచుండు వేరు చిన్న ప్లేటులో. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ చాలా బాగుంది మేడం. బాగుందండి, ప్యారడీ సాంగ్, ప్యారడీ. థ్యాంక్స్ అండి. సరే, ఇలాంటివి కూడా పాడొచ్చు అని మాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. చక్కగా పాడొచ్చమ్మా, ఇందులో అన్ని అదే, చెప్పచ్చు. చాలా బాగా పాడారు, బాగుంది. అత్తయ్య గారు రాసుగా అలా రాసేసి కూడా చెప్పేస్తుంటారు అనమాట. మీకు ముందు అత్తయ్య వాళ్ళు ఉండేవాళ్ళు ఆ ప్లేస్ లో, అత్తయ్య మధ్యలో గ్యాప్ వచ్చింది, మీరు భర్తీ చేశారనమాట. లలిత మేడం, నేను అడుగుదాం అనుకున్నా ఇవాళ మిమ్మల్ని, మీ అత్తగారు కనిపించట్లేదు, రావట్లేదు ఏంటని. అవునా? చక్కగా నేను అనుకున్నాను, వచ్చేసారు క్లాస్ లో. వచ్చేసారు, థాట్ రిలీజ్ చేసేసారు మీరు. థ్యాంక్స్ అండి. చాలా బాగుంది, బాగా పాడారు. ఇంకా మాస్టర్స్, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఏం చెప్తారు? పద్యం చెప్పు. చెప్పు పద్యం చెప్పు. పద్యం చెప్తే చెప్పు. సరస్వతి మేడం చెప్పు. చెప్పు, శ్లోకం చెప్పు. వీణ పట్టి చెలువారు మోయించి కువలయమున వేలు కొలుపులమ్మ, మల్లెపూల వంటి మాటలు రాలోన పిలుపుమమ్మ ఎప్పుడు పలుకులమ్మ, వినదగునెవ్వరు చెప్పిన వినంతన వేగపడక వివరింపడగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడు పో నీతి పరుడు, మహిళ సుమతి బలవంతుడు నాకేమని, పలువురతో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. ఇంతేనా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా తప్పులు ఉన్నాయి, సరిగా చెప్పాలా. కానీ ఇంకా తెలుగు బతికుంది, అదుకు ఆనందం. ఇంట్లో అత్తయ్య గారు ఉన్నారు కదండి, నిజంగా తెలుగు బతికుంది. ఇంకా శ్లోకాలు, పద్యాలు, గజేంద్ర మోక్ష పద్యాలు, భగవద్గీత శ్లోకాలు అని చెప్పిస్తూ ఉంటారు చక్కగా. మీ బాబు లేడా మేడం? ఉన్నాడు రే. ఈ మధ్య మా వాళ్ళు త్వరగా పైకి ఎక్కి పడుకునేస్తుంటారు అనమాట, అందువల్ల రావడం తగ్గిపోయింది. చెప్పేది నువ్వు పాట పద్యము చెప్పదు. అందుకే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి, ఉంటే అన్ని ఇస్తాయి. పద్యమే చెప్పు బాబు. అందరికీ నమస్కారాలు. నేను ఒక పద్యం చెప్పబోతున్నాను. అడిగేదనని కడువడిజెను అడిగిన తను మగుడనుడగ నెడ అడుగున్, వెడ వెడ జిడిముడి తడబడ అడిగిడు నడిగిడు నడి మన అడిగిడు నెడలన్. వెరీ గుడ్, గజేంద్ర మోక్షం. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వను ఎందు నిందు పరమేశ్వరుడెవ్వడు, అనాది మధ్య మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వాని ఆత్మభూ ఈశ్వరునేనే శరణంబు వేడెదన్. నీ పాద కమల సేవయు నీ పాదాచకులతోడినయ్యమున నితాంతాపార తాపసమ భూత దయయును తాపసమందార నాకు దయసేయగదే. నేను అలాగే ఒక పాట చెప్పబోతున్నాను.
హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరదారి వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరదారి నిట్ నిట్ కరుమా కన చోరి గోపీ మనహారి నిట్ నిట్ కరుమా కన చోరి గోపీ మనహారి आवो रे गावो रे गोकुल के प्यारे आओ रे नाचो रे रास रचाओ रे आओ रे नाचो रे रास रचाओ रे आओ रे नाचो रे रास रचाओ रे हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम हरि नारायण हरि ओम ధన్యవాదాలు. చాలా బాగా పాడారు, అద్భుతంగా. చాలా బాగుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ చాలా బాగా పాడారు. ముందు చక్కగా చెప్పేవాళ్ళం, మధ్యలో ఇది కూడా నిద్రపోతుంది. ఇన్స్పిరేషనేనండి. ఇంకూడాను ఇంట్లలో ఉన్న పిల్లలు కూడా చక్కగా ఇవన్నీ చూసి నేర్చుకుంటారు. మా మనవరాలు వస్తూ పాడేస్తారు. వాళ్ళ నానమ్మ నేర్పిస్తున్నట్టు. అదే బాగున్నది. చక్కగా పాడుతూ ఉంటారు. మధ్యలో ఈ మధ్య కొన్ని సెషన్స్ నుంచి నా క్లాస్ మొదలయ్యడానికి వాళ్ళు వెళ్ళి పడుకునేస్తారు అన్నమాట. అందుకు ఈ సెషన్ ఉన్నారు, ఈ రోజు కాస్త మేల్కొని ఉన్నారు. సండే సెలవేనా మేడం? శనివారం అత్తయ్య ఆపేయండి, గారు అన్ని పడుకోనివ్వండి. చెప్పిస్తారండి, చక్కగా చెప్పిస్తారండి. ఇంకా ఎవరన్నా ఉన్నారమ్మా? మీ ఇంట్లో ఇంతమంది సింగర్స్, ఇంతమందిని పెట్టుకుని అందరూ పాడండి పాడండి అని చెప్తారు మీరు మేడం. అందరి నుంచి రావాలి కదా. ఒక ఇక్కడ లలిత ఫ్యామిలీ నుంచి వచ్చేస్తే ఎట్లా అండి, అందరి దగ్గర నుంచి రావాలి, అందరూ పార్టిసిపేట్ కావాలి. ఇంకా ఓకే, అందరిది అయిపోయిందా? ఇంకా ఎవరైనా ఏదైనా శ్లోకాలు కానీ, జోక్స్ కానీ, పద్యాలు కానీ, ఎందుకంటే అందరూ పార్టిసిపేట్ అవ్వాలి ఇక్కడ, అందుకని మిగతా వాళ్ళు కూడా, ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ కావాలి. మీరు అట్లా అడుగుతున్నారని వీడియోలు ఆఫ్ చేసి కూర్చుంటున్నారు అందరూ. మొహాలు కనపడితే ఎక్కడ అడుగుతారా అని. అదే కదండి మరి అదే చేస్తున్నారు అందరూ. ఒక్కోసారి నాకు గుర్తుపట్టలేకపోతున్నాను అనమాట, మధ్యలో ఆన్ చేసుకుని మీరు కొత్తగా వచ్చారా అని అడుగుతున్నాను. అలా అయిపోయింది అనమాట. ఏండి మోస్ట్లీ అందరు కవర్ అయ్యారు. ఇంకా మిగతా వాళ్ళైతే నెక్స్ట్ వారమైనా వచ్చేదానికి చెప్పేదానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? అలాగే తిరిగి రేపు ఉదయం 6 గంటలకు మనకు అంటే ధ్యానం ఉంటుందండి, వరల్డ్ వెల్నెస్ మెడిటేషన్. అందుకని పొద్దున్నే 6 నుంచి 7 వరకు ఉంటుంది. మెసేజ్ వస్తుంది, అందరూ కూడా చక్కగా
పార్టిసిపేట్ చేయండి. ఏమ్మా ఏం చెప్తావు? జోక్ చెప్తావా? నీ జోక్తో ఏం చేద్దాం? చెప్పు. 6 గుడ్డలు ఉంటాయి, 2 పగిలిపోయినాయి, 2 వండాను, 2 తిన్నాను, అందులో ఎన్ని తిన్నాను ఉంటాయి? అనకూడదు, తిన్నారు అనాలి. 6 గుడ్లు ఉన్నాయి చెప్పు. 6 గుడ్లు ఉన్నాయి, 2 2 వండాను, 2 పగిలినాయి, ఇంకెన్ని ఉంటాయి? 2 తిన్నారు, ఎన్ని మిగులుతాయి? 2. కాదు, 0. తినేసరి ఏముండవు, 0. 4. కరెక్ట్. 2 పగిలిపోయి తిన్నారు, 2 ఉన్నాయి, 4 అన్నీ ఆ రెండే అన్ని అన్నీ ఆ 2. పగిలి అన్ని ఆరండు. పగలగొట్టింది, వండింది, తినింది 2. మేమైతే కాదు, దట్టం అయిపోతాయి, ఏమి ఉండవు అక్కడ. మేమైతే కాదు. అయిపోయిందా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే అండి, థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. తిరిగి మళ్ళీ క్లాస్లో కలుసుకుందామండి. థ్యాంక్ యూ.